హెచ్ఆర్ వాస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశ విదేశాల్లో భారతీయ వాస్తు యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పి ఎన్నో అవార్డులు రివార్డులు పొందినటువంటి ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తురత్న డాక్టర్ కుంచల్ హనుమంతరావు గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఈరోజు మన కార్యక్రమంలో విశేషాలన్నింటినీ అడిగి తెలుసుకుందాం. అండ్ వాస్తు మనిషి అనేటటువంటి ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆయన చెప్పడం జరిగింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సార్కి వెల్కమ్ చేద్దాం. సార్ నమస్తే. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, గురుగారు గేట్ల విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నాం. మేము ఆ కన్ఫ్యూజ్ కాకుండా కొంచెం ఏదైనా మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాము. సో దాని నిమిత్తం ఇప్పుడు మీకు ఒక వీడియో ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి ఈస్ట్ సింహద్వారం ఉంది. సో దాని ఎడల్పు మినిమం ఎంత ఉంటుందంటే ఒక 23 feet ఉంది. సైడ్ విడ్త్ అంటే స్లాబ్ ఏరియా విడ్త్ ఉంది. సైడ్ వచ్చేసేపటికి వెళ్ళే 26 feet ఉంటుంది అనమాట. అంటే అటు ఒక 1 feet ఇటు 1 feet పెట్టేసి 23 feet మనకి ఒక అతను డ్రాయింగ్ తీసుకున్నాడు. దాని మీద ఏంటంటే అన్ని బిల్డింగ్ అంతా పూర్తి అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గేట్లు అన్నమాట. గేట్లు ఎలా పెట్టాలి, ఎలా పెడితే బాగుంటుంది, మన కార్ పార్కింగ్ ఇబ్బంది లేకుండా అని చెప్పేసి అని ఇక్కడ మనకి ఏం చేశారంటే ఉత్తరం వైపు ఒక 3 feet గ్యాప్ ఉంచారన్నమాట. ఉత్తరం వైపు గ్యాప్ వాస్తు పరంగా ఆ గ్యాప్ 3 feet ఉంది. అలాగే మనకి ఆగ్నేయ వైపు ఎంత ఉందంటే 3 feet + 7.5 feet గ్యాప్ ఉంది. ఇది గేట్ పెట్టుకుంటాకి. అదే విధంగా ఏంటంటే అక్కడ సింహద్వారం వచ్చేసేపట్లే టోటల్ గా ఎడల్పు వచ్చేసేపటి 10 feet ఉంది అన్నమాట. ఎడల్పు అంటే సింహద్వారానికి ప్లస్ ఉత్తర గ్యాప్ కి కలిసి 10 feet ఉంది. ఈ 10 feet లో గేట్లు ఎలా పెట్టుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకనంటే ఇక్కడ ఈ 7 feet లోని ఒక కోలం ఉందన్నమాట. ఎక్కడ సింహద్వారం దగ్గరలోనే అది యాక్చువల్ క్యాడర్ కోలం అన్నమాట. అది ఆ కోలం ఉంది. అదేవిధంగా ఆగ్నేయ మూలలో కూడా కోలం ఉంది. అంటే వాళ్ళు మెట్లు ప్లస్ లిఫ్ట్ కలిసి కట్టుకోవటం వల్ల కోలం వచ్చింది. ఈ కోలం తిన్నగా ఈ 2 కోలం తిన్నగా మనం యాక్చువల్ గా రూల్ ప్రకారంగా గేటు పెట్టుకోవాలి. అలాగే ఈ సందులో కూడా చిన్న గేటు, ఈశాన్య మూలలో చిన్న గేటు పెట్టుకోవాలన్నమాట. దీనికి రకరకాలుగా వాళ్ళు వీడియోలు చూసుకొని రకరకాల బాధపడుతున్నారు కనుక మీకు క్లారిటీ ఇస్తాను. మీరు ఈ 10 feet గేట్ ని ఏకంగా పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే ఒకే సైడ్ ఎలా రైలింగ్ అన్నమాట. సైడ్ రైలింగ్ పెట్టుకున్నాం అనుకోండి, 10 feet గేట్ లో మనం ఒక 3 feet గేట్ ని మనం ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి ఇంకా 7.5 feet గేట్ ఉంటుంది. మనకి 7 feet గేట్ ఉంటుంది. ఈ 7 feet గేట్ ని కూడా మనం పూర్తిగా నెట్టేస్తే 10 feet లోకి డైరెక్ట్ గా కార్ లోకి వెళ్ళిపోతుంది. అంటే కారు విడ్త్ వచ్చేసి 5 feet ఉంటుంది అన్నమాట. చిన్న కార్ అయితే 5 feet ఉంటుంది, పెద్ద కారు 5.5 ఉంటుంది. సో ఇక్కడ మన డైరెక్ట్ సింహద్వారం ఎదురుగా వెళ్తుంది కనుక మనకి ఈ గేటుని పెట్టుకోవటం వల్ల ఇబ్బంది లేదని వాస్తుపరంగా తెలియపరుస్తున్నాను. లేదు అనుకుంటే అక్కడ చిన్న గేటు ఇక్కడ పెద్ద గేటు 2 పెట్టుకోవచ్చు. 2 పెట్టుకోవడం వల్ల నష్టం ఏంటంటే చిన్న గేటుకి ఒక కోలం వేయాలి, దీనికి ఒక కోలము 2 కోలం, ఒక కోలం ఎక్స్ట్రా పడుతుంది. సో ఆ కోలం తీసేస్తే మనకు ఫ్రీగా వెళ్ళొచ్చని ఒకటే గేట్ ని ఒక 2 ఫోల్డింగ్ 3 feet ఫోల్డింగ్ ఒకటి 7 feet ఫోల్డింగ్ ఒకటి పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని అలా కంటు నడుపుకుంటే మనకి శ్రేయస్కరంగా ఉంటుందని వాస్తుపరంగా చెప్తున్నాను. అది తూర్పు రోడ్డు ఉంటే. అదే కనుక ఉత్తర రోడ్డు ఉందనుకోండి, ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు కూడా సింహద్వారానికి ఎదురుగా ఒక గేట్ రావాలి. ఏది చిన్న చిన్న సైట్ల గురించి చెప్తున్నాను, మీకు పెద్ద సైట్ల గురించి కాదు. చిన్న చిన్న సైట్లు అంటే 200 గజాలు, 250 గజాలు, 100 గజాలు, 60 గజాలు సైట్ల గురించి మీకు ఈ విషయం తెలియపరుస్తున్నాను. ఇప్పుడు ఇంటికి ఒకటే గేట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే 2 గేట్లు పెట్టుకోవచ్చు, కానీ అవకాశం దొరకదు మనకి. అలాంటప్పుడు ఏంటి సింహద్వారానికి ఎదురుగా పెద్ద గేట్ ని ఫోల్డింగ్ గేట్ పెట్టుకోవటం మంచిదని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏంటంటే మళ్ళీ మీకు ఇక్కడ పడమట వాయువులో కూడా గేటు పెట్టుకునే విధానం కూడా మనం కోలం సింహద్వారం ఎదురుగా ఉండే విధంగా, సింహద్వారం లోనకి పడకూడదు మధ్యలోకి, మళ్ళీ అది కూడా వాస్తు దోషం వస్తుంది. ఎందుకంటే సింహద్వారం అక్కడ ఉంది. ఇక సింహద్వారానికి యువతలకి సెంటర్కి మనం ఒక పిల్లర్ వేసేసి కోలం వేసేసి దానికి ఎలా గేటు పెట్టుకోవటం వల్ల ఏదో గేటుకు సేవ్ అవుద్దని లేకపోతే ఇంకో సరిపోద్దని అనుకోవద్దు. సింహద్వారానికి ఏది ఎదురు రాకూడదు, ఏ పిల్లర్ కూడా ఎదురు రాకూడదు. ఓన్లీ గేట్ ఒకటే ఉండాలి. ఓపెన్ గా గేటు మూసుకోవాలి, గేట్ ఒకటే ఉండాలి. ఆ తర్వాత మీకు
మీకు ఒక ఈశాన్య మూలలో ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, దాన్ని సపరేట్ గేట్ పెట్టుకోండి, లేదా దీంట్లోనే ఫోల్డింగ్ గేట్ పెట్టుకోండి. ఈ రకంగా చేసుకోవచ్చు. 2 గేట్లు పెట్టుకోవచ్చు, లేదా ఒక గేట్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని పెట్టుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా దక్షిణంలో కూడా ఏంటంటే మనకి ఆ గేట్లు పెట్టుకునే విధానంగా మన నార్త్ లో ఎలా గేట్ పెట్టుకున్నాం కూడా దక్షిణంలో కూడా అదే రకంగా గేట్ పెట్టుకోవాలి. గేట్ అనేది చాలా ఇంటికి చాలా మంచిది అన్నమాట. ఎంత మంచిదంటే మంచి బలము, మంచి ధైర్యం గేట్ ఉండటం వల్ల. అదొకటను. గేట్ ఉండటం వల్ల కూడా అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. కనుక ఈ సింహద్వారం కూడా చాలా ఇంపార్టెంట్. సింహద్వారం కూడా ఏం చేస్తామంటే గేట్ ఏది అడ్డురాకోకుండా, కాలమ్స్ ఏమి అడ్డురాకోకుండా సింహద్వారాన్ని నిర్మించుకోవాలి ఎప్పుడు కూడా. చాలా మంది తెలియక, నేను చాలా ఇల్లు చూశాను, అంటే ఓల్డ్ బిల్డింగ్ చూశాను, సింహద్వారానికి కొంచెం ఎదురుగా ఈ గేట్ పిల్లరబడుతుంది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి జరగకోకుండా కొత్తగా కట్టుకునే వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనించాలని వాస్తుపరంగా తెలియజేస్తున్నాను. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి.